వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 961వ వినిపించే కథ వికే 961 రుణం. కలం శ్రీ బెహరా వెంకట సుబ్బారావు. గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు 1993లో హెడ్ పోస్ట్ మాస్టర్గా పదవీ విరమణ చేశారు. వారి కథలలో మానవతా విలువలు, మనుష్య సంబంధాలు, నైతిక విలువలు, తల్లిదండ్రుల పట్ల కుమారులు ప్రవర్తించవలసిన తీరు వివరించేవారు. వరకట్నం, అవినీతి, మద్యపానం, అధిక సంతానం వంటి సామాజిక సమస్యలను ప్రశ్నిస్తూ పరిష్కారం చూపేవారు. వారి దాదాపు 200 కథలు ప్రముఖ వార మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి. కథల పోటీలలో దాదాపు 30 కథలకు బహుమతులు లభించాయి. ఆకాశవాణిలో కొన్ని కథలు ప్రసారమయ్యాయి. ఏషియన్ లాంగ్వేజ్ బుక్ సొసైటీ వీరి కోటీసు కథను ప్రచురించింది. 1993లో ఇంట గెలుపు కథ తెలుగు అమెరికా పత్రికలోను, అంతఃశత్రువు కథ న్యూజెర్సీ తెలుగు కళా సమితి వారు 1996లోనూ ప్రచురించారు. అనేక సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. వారి కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదించబడ్డాయి. ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీలో వరుసగా వారి కథలు బహుమతులు గెలుచుకున్నాయి. 1998 ఆగస్టులో వారు తుది శ్వాస విడిచారు. బెహరా వెంకట సుబ్బారావు కథలు పేరుతో చిన్న పుస్తకం కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా కథానిలయంలో ఆవిష్కరణ జరిగింది. మధ్యతరగతి మందహాసం పేరుతో వారి 73 కథలు 2 సీరియళ్లు పుస్తక రూపం సంతరించుకున్నాయి. వారి కథ ఇప్పుడు విందాం. నమస్కారం అండి. నేను రచయిత బెహరా వెంకట సుబ్బారావు గారి అబ్బాయిని. నా పేరు సత్యనారాయణమూర్తి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ విజయవాడలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నాన్నగారి కథల్లో ముఖ్యంగా 3 విషయాలు ఉంటాయి. 1 ప్రభుత్వ కార్యాలయాలలో పనితీరు తెన్నులు. 2 మధ్యతరగతి ప్రజల మనుషుల మధ్య మానవతా సంబంధాలు. 3 వెనుకబడిన వర్గాల వారిలో ఉండే నిజాయితీ విలువలతో కూడిన జీవన విధానాలు. వారి కథల్లో అంతర్లీనంగా మద్యపానం, అధిక సంతానం, వరకట్నం, అవినీతి వంటి సామాజిక సమస్యలపై కొరడా జులిపిస్తారు. ప్రస్తుతం ఈ కథ రుణం స్నేహ మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథలో రచయిత ఆ రోజుల్లో ఇరుగు పొరుగు వారి కష్టసుఖాల్లో ఒకరినొకరు ఆదుకునే విధానం చూపించారు. తాము చేసిన సహాయాన్ని గుర్తు చేయకుండా రామాన్ని సహాయం కోసం పంపడం ఆ తల్లి ఆత్మగౌరవాన్ని తెలుపుతుంది. భార్య డబ్బులకి లెక్కలు పెడుతున్నప్పుడు నోటి మీద రాత చల్లదు కానీ నోటి లెక్కలు చెల్లుతాయి కదా అని హరిబాబు చేత పలికించడం రచయిత ఉదార స్వభావాన్ని, నిజాయితీ తత్వాన్ని తెలియపరిచారు. అదే సమయంలో భార్య సత్యం మాస్టర్ కుటుంబానికి సహాయం చేసి రుణం తీర్చుకోవడానికి భర్తకు అడ్డు చెప్పలేశారు కదా, వారిని తన వారిగా భావించుకుని తన ఇంటికి కూడా ఆహ్వానం పలకడం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో మానవతా సంబంధాలు ఎంత ఉన్నతంగా ఉండేవో ఈ కథ ద్వారా మనం తెలుసుకొనవచ్చును. రుణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయా ఏ నాటిదో ఈ బంధం, ఈ దీనుల సంబంధం, తెలియగరాని ఈ అనుబంధం, రుణానుబంధం, అంతా రుణానుబంధం. అదొక చిన్న సైజు మేడ. గేటు మూసి ఉంది. గేటు ముందు నిలబడి మేడని పరీక్షగా చూశాడు రామం. గేటుకు తగిలించి ఉన్న బోర్డును మరోసారి చదువుకున్నాడు. ఎవరైనా బయటకు వస్తారేమోనని 5 నిమిషాలు చూశాడు. ధైర్యం చేసి గేటును తెరుచుకుని లోనికి వెళ్ళాడు. ముందు చిన్న పూల తోట. రకరకాల పూలు అందంగా ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ భయంగా ముందున్న వరండాలో అడుగుపెట్టాడు. ఎదురుగా ఉన్న గుమ్మం తలుపులు వేసి ఉన్నాయి. ఎడం పక్కగా ఉన్న గది తలుపులు తెరుచుకునే ఉన్నాయి. గాలికి డోర్ కర్టెన్ ఎగురుతోంది. గుమ్మానికి పక్కగా నిలబడి లోనికి చూశాడు.
ఆయన న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. రామానికి కాళ్ళు వణకటం ప్రారంభించాయి. ఆయన రామాన్ని గమనించలేదు. కొన్ని నిమిషాలు అలాగే నిలబడి ఉండిపోయాడు రామం. ధైర్యాన్ని కూడగట్టుకుని నిటారుగా నిలబడి చేతులు జోడించి, నమస్కారం సార్ అన్నాడు నెమ్మదిగా. ఆయన పేపర్ను పక్కకు తీసి రామాన్ని చూసి మరలా పేపర్లో తలదూర్చారు. గంభీరమైన మొహం, బట్టతల, కళ్ళజోడు, బొద్దు మీసాలు. ఈయన అన్నయ్య ఫ్రెండ్ హరిబాబు కాదేమో అనుకున్నాడు రామం. భయం ఎక్కువ కాసాగింది. నోట మాట రాలేదు. ఎవరు కావాలి అడిగారు ఆయన పేపర్ చాటు నుంచి. మాది కాకినాడ సార్, సత్యం మాస్టర్ అబ్బాయిని తడబడుతూ చెప్పాడు. చటాలను పేపర్ని తీసి పక్కనే ఉన్న టీపాయ్ మీద పడేశారు. ఆయన రామాన్ని పరీక్షగా చూశారు. దీనంగా వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డ రామాన్ని అడిగారు, అంటే నీవు కృష్ణుడి తమ్ముడివా అని ఆయన పలకరింపులో కొంత ఆప్యాయత పడసూపడంతో రామానికి పోయిన బలం పుంజుకొచ్చింది. అవును సార్ అన్నాడు. వెంటనే ఆయన లేచి నిలబడ్డారు. వెరీ గుడ్, లోపలికి రా ఆహ్వానించారు ఆదరంగా కుర్చీ చూపిస్తూ. రామన్ లోనికి వెళ్ళాడు కానీ కూర్చోవడానికి ధైర్యం చాలలేదు. చాలా సంవత్సరాల తర్వాత కనపడ్డావోయ్, మీ అన్నయ్య ఎక్కడుంటున్నాడు? తిరిగి కుర్చీలో కూర్చుంటూ అడిగారు హరిబాబు గారు. కళ్ళ నుండి నీరు రావడంతో తల దించేసుకున్నాడు రామం. కూర్చోబోయ్, నీకైతే నేను కొత్తగా తోచచ్చు కానీ మీ వాళ్ళందరికీ నేను పాతవాడినే. మీ నాన్నగారు నన్ను ఒరే అని పిలిచేవారు తెలుసా. కూర్చో. అరే ఏమిటి ఏడుస్తున్నావు అంటూ లేచి అతనికి ఎదురుగా వెళ్ళాడు. ఒంటి మీద చెయ్యి వేయబోతుంటే ఎడంగా జరిగాడు. అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోయారు హరిబాబు గారు. ఏమిటి సంగతి చెప్పకుండా ఏడుస్తావు? ఈ ఊరెప్పుడొచ్చారు? మీ అమ్మగారు నాన్నగారు కులాసయ్యనా? అతని గుండుని చూసి ఏదో శంకిస్తూ అడిగారు. మా నాన్నగారు పోయి 4 రోజులైంది సార్. వెక్కి వెక్కి ఏడుస్తూనే చెప్పాడు రామం. షాక్ తిన్నారు హరిబాబు గారు. మౌనంగా కుర్చీలో వారిపోయారు. సత్యం మాస్టారు పోయారా? నెమ్మదిగా అనుకున్నారు. 3-4 నిమిషాలు మౌనంగా దొర్లాయి. కృష్ణుడెక్కడున్నాడు? అసలు మీరంతా ఎక్కడుంటున్నారు? అన్నీ వివరంగా తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది ఆయనలో. మేమంతా కాకినాడ నుంచి విశాఖపట్నం వచ్చి 10 ఏళ్ళయిందండి సార్. అన్నయ్య షిప్పింగ్ కంపెనీలో పనిచేసేవాడు. సిటీ బస్ యాక్సిడెంట్లో చనిపోయాడు. నేనిక్కడ టెలిగ్రాఫ్ ఆఫీసులో ప్యూన్గా పనిచేస్తున్నా. నాన్నగారికి 4 రోజుల క్రితం జబ్బు తిరగబెట్టింది. హాస్పిటల్లో చేర్చాం. 4 రోజుల క్రితం పోయారు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పాడు. హరిబాబు గారు గత స్మృతుల్లోకి జారిపోయారు. హరిబాబు తండ్రి వెంకట్రావు గారు కాకినాడ డిఈఓ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేసేవారు. సత్యం మాస్టారు వెంకట్రావు గారు ఒకే ఇంట్లో అద్దెకుండేవారు. సత్యం మాస్టారు అప్పటికే రిటైర్ అయి 1 సంవత్సరం అయింది. ఇద్దరూ నిప్పు లాంటి మనుషులు. ఒకే దృక్పథము, ఒకే మనస్సు గలవారు. కాబట్టి ప్రాణ స్నేహితులైపోయారు. సత్యం మాస్టారి పెద్దబ్బాయి కృష్ణుడు, హరిబాబు ఒకే ఈడువారు. ఒకే క్లాసు చదువుతూ ఉండేవారు. కృష్ణుడికి రామానికి మధ్య 2 ఆడపిల్లలున్నారు మాస్టారికి. వయస్సులో చిన్నవాడు కాబట్టి వాళ్లతో తిరిగే అవకాశం ఉండేది కాదు రామానికి. ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలు అయ్యాయి వారిద్దరికీ. ఓనాటి రాత్రి వెంకట్రావు గారికి హై టెంపరేచర్ వచ్చేసింది. మరి తగ్గలేదు. 3వ రోజున చనిపోయారు. మేనమామకి హైదరాబాదులో ఉద్యోగం. టెలిగ్రామ్ ఇచ్చారు సత్యం మాస్టారు. క్యాంపులో ఉండటం వల్ల సమయానికి రాలేకపోయాడు మేనమామ. 3వ రోజుకు వచ్చాడు. దగ్గర బంధువులు వచ్చారు, కానీ ఎవరూ ఆర్థికంగా ఆదుకోలేదు. సత్యం మాస్టారు వారి భార్య పార్వతమ్మ దగ్గరుండి అన్నీ శాస్త్రోక్తంగా జరిపించారు. రోజులన్నీ అయ్యాక అన్ని లెక్కలు చూశారు హరిబాబు మేనమామ గారు. సత్యం మాస్టారు 800 ఖర్చు చేశారని తేలింది.
మేనమామ తెచ్చిన డబ్బు చాలేదు. 300 బాకీ పడ్డాడు మాస్టార్కి. మీరు చేసిన సహాయానికి మేమెంతో కృతజ్ఞులం మాస్టారు. మీ రుణం సాధ్యమైనంత త్వరలో తీర్చేస్తాం అన్నారు హరిబాబు మేనమామ శంకరం గారు. నేనేమీ వడ్డీకి అప్పు తెచ్చి పెట్టలేదు. నా ప్రావిడెంట్ ఫండ్ తాలూకు డబ్బు తీసి ఖర్చు పెట్టా. మీరేం తొందరపడి అప్పు చేసి పంపకండి. వెంకట్రావు గారి ప్రావిడెంట్ ఫండ్ వచ్చాక పంపండి అన్నారు మాస్టారు. అలా అంటున్న సత్యం మాస్టారిలో భగవంతుడు కనిపించాడు హరిబాబుకి. తరువాత నెల తిరగకుండా వెంకట్రావు గారి కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకువెళ్లారు శంకరం గారు. కొన్నాళ్ల పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. తండ్రికి రావాల్సిన డబ్బు అందగానే పంపేయాలనుకున్నాడు హరిబాబు. ఆ డబ్బు అందడానికి అదుగో ఇదిగో అంటూనే 2 సంవత్సరాలు పట్టింది. డబ్బు అందగానే మనీ ఆర్డర్ చేశాడు హరిబాబు. 10 రోజుల్లోనే మనీ ఆర్డరు తిరిగి వచ్చేసింది. సత్యం మాస్టారు కాకినాడ వదిలి వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నది తెలియదు అన్న రిమార్క్స్తో. 10 సంవత్సరాల తర్వాత వారి సమాచారం తెలియడం ఇదే. మొన్న పెసరపప్పు పొట్లం కట్టిన పేపర్లో ఓ టెండర్ నోటీసులో తమ పేరు చూశాను సార్. అమ్మకు చూపించా. ఇంజనీరింగ్ చదువుతున్నట్టు అప్పట్లో రాసేవారని, మీరే కావచ్చునని అమ్మ చెప్పింది బెక్కుతూ అన్నాడు రామం. ఇంకా ఏమీ అనలేదా? లేదు సార్. మరలా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. నాన్నగారి జబ్బుకి చాలా డబ్బు ఖర్చు అయింది సార్. 2 నెలల క్రిందటే పిఎఫ్ లోన్ తీసుకున్న. కార్యానికి తమరేదన్నా సహాయం అంటే రుణ సహాయం చేస్తే 6 నెలల్లో తీర్చేస్తా. దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమన్నాడు. మీ అమ్మగారు అడగమన్నారా? లోపల పీడిస్తున్న అనుమానం అలా ప్రశ్న వేయించింది హరిబాబు గారిని. నేనే అడుగుతానని చెప్పా. వెళ్ళమంది. ఏపాటి కావాలేంటి? సానుభూతిగా చూస్తూ అడిగాడు. 500-600 ఉండాలంటున్నారు సార్. తమరు ఎలాగైనా దయ చూపాలి. కాకపోతే నెలకి 50 చొప్పునైనా మీ రుణం తీర్చుకుంటా. కాదనకండి సార్ అర్థించాడు కళ్ళు నిలుముకుంటూ. మీరెక్కడుంటున్నారు? అడ్రస్ చెప్పాడు. సరే, రేపు ఉదయం వస్తా. నువ్వు వెళ్ళి మీ అమ్మగారితో చెప్పు హరిబాబు వస్తున్నాడని. తేలికపడిన హృదయంతో కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ నమస్కారం సార్ బయలుదేరాడు. శాంతి, నేనొక లెక్కిస్తా, ఆన్సర్ చెప్పాలి. మర్నాడు ఉదయం కాఫీ అందిస్తున్న భార్యని అడిగారు హరిబాబు గారు. లెక్క? నాకేమీ లెక్కలు రావు బాబు. మ్యాథమెటిక్స్ వస్తే నేను మీలా ఇంజనీరింగ్ చదివుండేదాన్ని అంది గోముగా చూస్తూ. నోనో, ఇదేమీ పెద్ద లెక్క కాదు. అయినా నువ్వు ఇంటర్ పాస్ అయ్యావు కదా, ఈ లెక్క చేయడానికి అంత చదువు కూడా అక్కర్లేదు. చిన్న లెక్క, సింపుల్, వెరీ సింపుల్. కాగితం తెచ్చుకో. ఏం లెక్కలండి బాబు, ఎప్పుడో మర్చిపోయా. ఇప్పుడు నాకు కావాల్సిన లెక్కలు ఎంత కారానికి ఎంత ఉప్పు వేయాలి, ఎంత పిండికి ఎంత మరం వేయాలి, ఇలాంటివి తెలిసిందా అంది నవ్వుతూ ఖాళీ గ్లాసును తిరిగి తీసుకుంటూ. చిన్న లెక్కని చెప్పానుగా, నోటు లెక్క. నోటి లెక్క, నోటు లెక్క. అసలు మొదట్లో నోటు లెక్కే కానీ ఇప్పుడు నోటు లెక్కకు వడ్డీ లెక్క. వడ్డీ లెక్క సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండా అడిగింది అయిష్టంగానే కాగితం తీసుకుంటూ. న్యాయంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలనుకో, అదంతా నీకు చాలా కష్టంగా ఉంటుందేమో. సింపుల్ ఇంట్రెస్ట్ చాలే. PNR/100 తెలుసుగా ఆ సూత్రం అంటూ పెన్ను అందించాడు. అది మర్చిపోయా సుమండి, బాగా చెప్పారు. హుషారుగా పెన్ను అందుకుంది. చెప్పండి. నెల ఒక్కింటికి 100కి 5 రూపాయలు కాదు, 2 రూపాయల చొప్పున 300 రూపాయలకి 10 సంవత్సరాలకి వడ్డీ ఎంత చెప్పారు హరిబాబు గారు. 3 నిమిషాలు కింద మీద పడి ఆన్సర్ తేల్చింది శాంతి. అసలు 300 ప్లస్ వడ్డీ 720, మొత్తం 1020 రూపాయలు. అయినా ఈ రుణం చెల్లించిన అవసరం లేదు అంది కళ్ళు తిప్పుతూ. ఆమె మాటలకు త్రుళ్ళిపడ్డారు హరిబాబు గారు. ఎందుకని
అప్రయత్నంగా అడిగారు. 10 ఏళ్ల కిందటి నోటు చెల్లదు. నోటు మీద రాత చెల్లదు నిజమే, కానీ నోటి మాట చెల్లుతుంది కదా. అలా అయితే చెల్లుతుంది, కానీ మాట మీద నిలిచే పెద్ద మనుషులు ఎవరండి ఈ రోజుల్లో? 10 ఏళ్ల కిందటి మాట నిన్నటి మాటే ఈరోజు కాదంటున్నారు. అయినా నాకు ఆ గొడవలు ఎందుకులేండి, వంట చేసుకోవాలి, మరలా ఆలస్యం అయితే ఆఫీస్కే క్యారియర్ పంపమంటారు అంటూ లేవబోయింది శాంతి. ఆమె చేతిని పట్టుకుని ఆపి, వద్దు శాంతి అన్నారు గంభీరంగా. ఏ భోజనం చేయరా ఈరోజు? అర్థం కాక భర్త మొహం చూసి ఆశ్చర్యపోయింది. సెలవు పెట్టాను. సెలవా? ఎందుకు? నిన్న సాయంత్రం నువ్వు పేరంటం నుంచి వస్తూ చూసావుగా, అప్పుడు నాతో ఒకడు మాట్లాడుతున్నాడు. ఏదో చూసా, కానీ అంతగా పరీక్షగా చూడలేదు అంది అలవోకగా. అతను మా సత్యం మాస్టర్ అబ్బాయి. ఆయన పోయారట పాపం, వారింటికి వెళ్ళాలి, వారికి డబ్బు బాకీ ఉన్నా అన్నారు నిర్వేదంగా. ఈ డబ్బంతా మనం చెల్లించాల్సిందే, ఇంతవరకు ఎందుకు ఊరుకున్నారు? అయినా ఇన్నాళ్ళు ఊరుకుని అర్జెంటుగా ఇమ్మని పీకల మీద కూర్చుంటే ఎలా తెస్తాం? చెప్పేయలేకపోయారా కుదరదని? ఇస్తానని ఒప్పుకుంటున్నారు మీ వరస చూస్తే. చికాకు ప్రదర్శిస్తూ బయటకు పోయింది శాంతి. శాంతి భర్త పిలవడంతో వెనక్కి తిరిగింది. ఇలా కూర్చో చెబుతా. వాళ్ళు అప్పు తీర్చమని అస్సలు అడగనే లేదు. 10 ఏళ్ల క్రితం నేను పడిన అవస్థలోనే అతను కూడా పడ్డాడు పాపం అంటూ అంతా వివరించారు హరిబాబు గారు. సత్యం మాస్టారి రోజులు జరిగిపోయాయి. హరిబాబు గారు శాంతి దగ్గరుండి అంతా శాస్త్రోక్తంగా జరిపించారు. వచ్చిన బంధువులతో పాటు వారు కూడా అక్కడనే ఉండిపోయారు. ఈ 3 రోజులు బంధువులంతా వెళ్ళారు. ఈ ఊళ్ళోనే ఉంటున్నాం కనుక మీకు మనసు బాగలేనప్పుడు మా ఇంటికి వచ్చి 2 రోజులు ఉండి వెళ్తుండండి అత్తయ్య గారు. హరిబాబు గారిని కూడా మీ పెద్దబ్బాయి కృష్ణ అనుకోండి బయలుదేరే ముందు అంది శాంతి. ఆమె చూపిన ఆప్యాయతకి పార్వతమ్మ రామం చెగుతులయ్యారు. పార్వతమ్మకి దుఃఖం ముంచుకు రావడంతో ఏమీ మాట్లాడలేకపోయింది. ఎలాగూ అతి కష్టం మీద అనగలిగారు. మా కిష్టుడు పోయాడన్న లోటు లేకుండా చేసావు బాబు. ఎంత ఖర్చయిందేమిటి? నీ రుణం ఎలా తీర్చుకోగలమో? ఆమె గొంతు విడలేదు. ఎదురుగా రామం కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. నేనే మీకింకా రుణపడి ఉన్నా దొడ్డమ్మగారు. కొంతైనా మాస్టారి రుణం తీరినందుకు సంతోషంగా ఉంది. మీ కోడలు చెప్పినట్టు చెయ్యండి. అత్తగారు లేరన్న వెలితి కూడా కొంతవరకు తీరుతుంది. మరి నేను వస్తానోయ్ రామం అంటూ కుర్చీలోంచి లేచి నిలబడ్డారు హరిబాబు గారు. ఎంత ఖర్చు అయిందో చెప్పారు కాదు? వినయంగా అడిగాడు రామం. ఆ విషయం అడగద్దు రామం అంటూ కదిలారు హరిబాబు గారు. శాంతి కట్టిన వడ్డీ లెక్క ప్రకారం 400 రూపాయలు సత్యం మాస్టర్కే రుణపడి ఉన్నా అనుకున్నారు మనస్సులో రిక్షా ఎక్కుతూ. ఎంతకు శాంతి రాకపోవడంతో రిక్షా దిగి లోపలికి చూశారు. వస్తోంది శాంతి. మనం కూడా ఇక్కడే ఉండిపోదామా? వేళాకోళంగా అడిగారు. లేదు, వారినే మన బంగళాకి వచ్చేయమని చెప్పొచ్చా అంది ఆమె రిక్షా ఎక్కుతూ. రుణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయా ఏ నాటిదో ఈ బంధం, ఈ దీనుల సంబంధం, తెలియగరాని ఈ అనుబంధం, రుణానుబంధం అంతా రుణానుబంధం. ఇంతవరకు మీరు వినిపించే కథ 961 VK 961 రుణం విన్నారు. కలం శ్రీ బెహరా వెంకట సుబ్బారావు, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.